వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కొబ్బరి నువ్వుల లడ్డుని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ నువ్వులు కొబ్బరి లడ్డు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తం కూడా పట్టిద్ది అనమాట. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కదండి, ఈ కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది అనమాట. ఈ మూడు కలిపి చేసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ ప్రాసెస్లో మేము ఎలా చేసుకుంటాం మా ఇంట్లో అలా చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా 1 కప్పు కొబ్బరి తురుముని తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి తురుము అండి ఇది. మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా కొంచెం బరకగా. ఇదే కప్పుతో 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. 1/4 కప్పు నువ్వులు తీసుకున్నానండి. జీడిపప్పు పలుకుల్ని తీసుకున్నాను. యాలకుల పొడి 1 స్పూన్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం తీసుకున్న బెల్లం ఉంది కదండి, ఈ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకున్నాము. దీనిలో వేస్ట్ ఏమన్నా ఉంటే వడకట్టుకుని తీసేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం కరిగించుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకున్నాము. ఓకే అండి, బెల్లంలో వాటర్ పోసుకున్నాం కదా, పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఈలోపు మెల్ట్ అయ్యిద్ది. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా నువ్వులు, వీటిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాము. ఈ నువ్వుల్ని ప్రతిరోజు మన ఆహారంగా తీసుకుంటే కనుక మన బోన్స్కి చక్కగా కాల్షియం అందుతుందండి. చిన్న మంట మీదే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. బౌల్లోకి తీసేసుకుందాము. ఈ బెల్లం కరిగిపోయిందండి. ఈ బెల్లాన్ని ఈ ప్యాన్లో వేసుకున్నాము. డస్ట్ ఉందండి, ఇది ఇలా డస్ట్ ఉంటుందన్నమాట. కంపల్సరీ వడకట్టుకోవాలి. ఈ బెల్లం బాయిల్ అవుతుంది కదండి, ముందుగా తురుము పెట్టుకుని కొబ్బరిని కూడా వేసేసుకున్నాము. కొబ్బరి వేసేసుకున్నాం కదండి, నీట్గా ఇలా కలుపుకోవాలి. ఓకే అండి, ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదా, కొంచెంసేపు ఈ బెల్లం పాకంలో ఉడికించుకోవాలి. ఇలా ఉడకటం వల్ల ఈ కొబ్బరి లడ్డుకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ నువ్వులను కూడా వేసేసుకున్నాము. ఇదంతా చక్కగా దగ్గరకు అయిపోతుందండి, అప్పుడు వరకే ఉడికించుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా హెల్దీ కూడా. ఈ కొబ్బరి లడ్డు చాలా మంచిదండి ఆరోగ్యానికి. చిన్నపిల్లలకి, ఆడపిల్లలు ఉంటారు కదండి, ఆడపిల్లలకు పెడితే చాలా మంచిదన్నమాట. బోన్స్ గట్టి పడతాయి. ఇదిగోండి, చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాము. ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ ఉప్పగా అనిపిస్తుంది. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకున్నాము. ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకుందామండి. ఈ లడ్డు మిశ్రమం చక్కగా చల్లారిపోయిందనమాట. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని లడ్డూలు చుట్టుకోవటమేనండి. మీకు ఇష్టం ఉంటే కనుక నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందామండి. అన్నీ ఒకే సైజులో రావాలంటే కనుక ఇలా గుంట గరిట తీసుకొని ఇలా గరిటె నిండా ఫిల్ చేసుకోండి. అప్పుడు ఇలా లడ్డూలు చుట్టేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయండి. సింపుల్ ప్రాసెస్లో మేమైతే ఇలా చేసుకుంటాం అన్నమాట మా ఇంట్లో. నాకు తెలిసినట్లుగా మీకు చేసి చూపించాను. మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అందరూ తిని ఆరోగ్యంగా ఉండండి. ఈరోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.